అందరికీ నమస్కారం. 2024 జూలై మాసం 31వ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. తులారాశి వారికి ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందడం, నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. సమాజంలో పరిచయాలు పెరిగినం, స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారం సంతృప్తికరంగా సాగునం, ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో పెద్దవారి నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, రుణగ్రస్తుల నుంచి రావాల్సినటువంటి ధనం సకాలంలో అందుతుంది. ఉద్యోగమున పదోన్నతులు పెరిగినం, గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు. వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పెద్దల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందడం, నూతన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవడం, సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో కష్టానికి తగినటువంటి ఫలితం ఏర్పడుతుంది. దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో వివాదాల నుంచి పరిష్కరించుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు ఏర్పడడం, వ్యాపారం లాభసాటిగా సాగడం, మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ధైర్యంగా పరిష్కరించుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందడం, చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మంచి శుభకాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా ఎదుగుతారు. ఆనందంగా ముందుకు సాగుతారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం వినియోగిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క శ్రమ తగ్గుతుంది. ఒక వ్యవహారంలో మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. గ్రహబలం అనుకూలిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయనీయవద్దు. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయవద్దు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అదేవిధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వారి ఎత్తులు ఫలించవు. వ్యాపారాది రంగాలలో విజయసిద్ధి ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త బాధ్యతలు మీరు ఏర్పరచుకుంటారు. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ యొక్క లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. తోటివారి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మీ యొక్క మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు అధికారులు మెచ్చుకుంటారు. బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది. ప్రారంభించబోయే పనుల్లో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడడం, సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగడం, ఒక శుభవార్తను వింటారు. అదేవిధంగా మిత్రబలం పెరుగుతుంది. పెద్దల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. బుద్ధిబలం బాగుంటుంది. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు. మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగాలి. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. చంచల స్వభావాన్ని రానియవద్దు. ప్రారంభించినటువంటి పనిలో కొన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. నిర్ణయాలలో స్థిరత్వంగా ఉంటారు. కీలక నిర్ణయాలను తీసుకుంటారు. పట్టుదలతో పనిచేస్తారు. ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు.
చేస్తారు. ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభకు గౌరవ సన్మానాలు ఏర్పరచుకుంటారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవబలం రక్షిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం వలన శుభ ఫలితాలు కలుగును. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.